ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసి జాబ్ కోసం చూస్తున్న వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకొని వచ్చాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఒక జాబ్ తెచ్చుకునే ద బెస్ట్ ఆప్షన్ గురించి కూడా చెప్తాను. చాలామంది గ్రాడ్యుయేషన్ అయిపోగానే సాఫ్ట్వేర్ జాబ్తో లైఫ్ సెటిల్ చేసుకోవాలనుకుంటారు. కానీ రియాలిటీలోకి వస్తే మన స్కిల్స్ సరిపోవు. అసలు సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలి అంటే ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అని ఇలా మన మైండ్లో క్వశ్చన్స్ తిరుగుతూ ఉంటాయి. మీలాగే ఇలాంటి క్వశ్చన్స్తో బాధపడ్డ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇప్పుడు 1700+ కంపెనీస్లో ప్లేస్ అయ్యారు. అది ఎలా? మాలాగే క్వశ్చన్స్తో బాధపడ్డారు అంటున్నారు. అసలు వాళ్ళు ఎలా జాబ్ తెచ్చుకున్నారు అనుకుంటున్నారా? అయితే జాగ్రత్తగా వినండి. వాళ్ళందరూ టాప్ యూనివర్సిటీస్ ఆర్ టాపర్స్ కూడా కాదు. వీళ్ళంతా ప్రూవ్ చేసింది ఏంటి అంటే మంచి ఫౌండేషనల్ స్కిల్స్ ఉంటే చాలు అని. ఒక ఫ్రెషర్గా జాబ్ అప్లై చేయాలి అంటే మనతో పాటు ఎన్నో వేల మంది కాంపిటీషన్లో ఉంటారు. వాళ్ళల్లో మనకి ఇంటర్వ్యూకి ఫస్ట్ ప్రిఫరెన్స్ కావాలంటే మనం కొత్త టెక్నాలజీస్లో అప్స్కిల్ అయ్యి ట్రైన్ అయ్యి రెడీగా ఉంటే కంపెనీసే పిలిచి మరీ జాబ్స్ ఇస్తాయి. మీరు ఏ కాలేజ్ అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా మీ అకాడమిక్ మార్క్స్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్ క్రాక్ చేయొచ్చా అన్న వాళ్ళకి అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి టాప్ ఎంఎన్సి కంపెనీస్లో వర్క్ చేసిన ఐటీ ప్రొఫెషనల్ టీమ్ అయ్యి ఒక ఫ్రీ డెమో సెషన్ని కండక్ట్ చేస్తున్నారు. ఈ డెమోలో మీకున్న డౌట్స్, ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఏ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే ఐటీ జాబ్ వస్తుంది, ఈ సెషన్ అటెండ్ అయ్యి మీకున్న డౌట్స్ అన్నిటినీ వాళ్ళతో మాట్లాడి క్లారిఫై చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలి అని ఎవరైతే సీరియస్గా ఉన్నారో ఈ సెషన్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అయితే వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఫ్రీ డెమో సెషన్ అటెండ్ అవ్వండి. మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి. మీ డ్రీమ్ కెరీర్లో సెటిల్ అవ్వండి. సో వ్యూవర్స్, వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫ్రీ డెమో సెషన్ రిజిస్టర్ ఫామ్ అనేది పిన్ చేసి పెడతాను. అది ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫై చేసుకోండి. తర్వాత మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్, చాలా రకాల క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎలిజిబుల్ అయితే అవుతారు. మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిగ్రీ అన్నమాట. దాంట్లో ఏ క్వాలిఫికేషన్తో ఎనీ డిగ్రీలో బ్రాంచెస్ ఉంటాయిగా, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఏజ్ గ్రాడ్యుయేషన్ ఇయర్ అయితే ఉంటుందన్నమాట. ఆ గ్రాడ్యుయేషన్ ఇయర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క నేటివ్ స్టేట్ అనేది కూడా సెలెక్ట్ చేసుకొని ప్రిఫర్డ్ డెమో స్లాట్ అనేది కూడా మనకి ఆప్షన్ ఉంటుంది. టుడే ఇవాళ కూడా మనకి డెమో టైమింగ్ అయితే ఉంటుంది. టుమారో కూడా మనకి 2 సెషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ టైమింగ్ అంతా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఫైనల్గా రిక్వెస్ట్ ఏ ఫ్రీ సెషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. మన యొక్క ఈ యొక్క ఫ్రీ డెమో సెషన్కి రిజిస్టర్ అయితే అయిపోతాం అనమాట. సో మీరు ఇచ్చిన కాంటాక్ట్ డీటెయిల్స్కి వచ్చేసి మనకి ఫ్రీ డెమో లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. అక్కడ నుండి మనం ఆ సెషన్ని అయితే అటెండ్ అయితే అవ్వచ్చు గైస్.